నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటు జమ అయ్యే డిఏ/డిఆర్ ఎరియర్స్ అమౌంట్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే మే 2025 జీతాల బిల్లుల ప్రాసెస్. ఈ నెల ముఖ్య మార్పులు. ప్రతి డిడిఓ మరియు ఉద్యోగి గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, చూద్దాము. ప్రతి నెల మాదిరిగానే జీతాల బిల్లుల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది ఈ నెల కూడా. సో ఈ మే నెల 2025 మేలో కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులను గమనించి సమయానికి చర్యలు తీసుకోవడం ఉద్యోగులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల బాధ్యతగా అయితే మారింది. పేరోల్ ప్రక్రియకు అనుమతించే తేదీలు 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు. అంటే రెగ్యులర్ జీతాల బిల్లులు అలాగే పెన్షనర్ యొక్క పెన్షన్ బిల్లులు తయారు చేసేందుకు, అంటే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసేందుకు రెగ్యులర్ పేరోల్ సిస్టమ్ అనేది ఈ నెల 17వ తేదీ నుంచి మరో 2 రోజుల పాటు అనగా 25వ తేదీ వరకు ఎనేబుల్ ఉంటుందన్నమాట. ఈ ఇన్ టైమ్ బాండ్లోనే మనకు డిడిఓలు ఏదైతే బిల్లులు సబ్మిట్ చేస్తారో ఇన్ టైంలోనే అయిపోవాలన్నమాట. ఈ సమయంలోనే బిల్లులు తయారు చేసి సబ్మిట్ చేయాలి. ఆలస్యమైన బిల్లులకు సిస్టమ్ అనుమతించదు. ఇక సర్వీస్ ఇక్కడ మనకు కొత్తగా ఒకటి యాడ్ అయిందండి ఫ్రెండ్స్. ఈ నెల సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ తప్పనిసరి అంటున్నారు. ఈ నెల నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన ముఖ్యమైన నిబంధన. ప్రతి ఉద్యోగి సంబంధించి వారి యొక్క సర్వీస్ వివరాలను ధృవీకరించిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది సంబంధిత డిడిఓలు వారి డిడిఓలు డిజిటల్ సంతకంతో, సో డిడిఓ ఒక డిజిటల్ సంతకంతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది డిడిఓ వారి బాధ్యత. అంటే దీని అర్థం ఏంటంటే మార్చి 31, 2025 నాటికి ఉద్యోగి సర్వీస్ రికార్డులు స్థానిక రికార్డులతో వెరిఫై అయి ఉండాలి. ఇదే ఆధారంగా మే నెల జీతం పూర్తిగా డ్రా చేసుకోవచ్చు. ఇది ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఆర్టికల్ 325 క్లాజ్ 5 ప్రకారంగా తప్పనిసరి ప్రక్రియ. డిడిఓల చర్యలు. మరి దీనికి డిడిఓలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటని చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ సిద్ధం చేసి సిస్టంలో నిర్దేశిత ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. ఇది డిడిఓ సంబంధించి వర్క్. ఇక ఉద్యోగికి సంబంధించి అన్ని వివరాలు స్పష్టంగా అయితే ఉండాలి. అది మళ్ళీ ఇంకోటి యాడ్ అయిందండి ఈసారి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తవడం తప్పనిసరి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రమే ఈ నెల సిస్టంలో జనరేట్ చేయబడతాయి. అంటే మ్యాపింగ్ పూర్తి అవ్వకపోతే ఆ ఉద్యోగికి మే నెల జీతం నిలిపివేయబడే అవకాశం అయితే ఉంది. సిస్టమ్ ఆటోమేటిక్గా మ్యాపింగ్ పూర్తయిన ఉద్యోగుల పేర్లను మాత్రమే జీతాల బిల్లులలో జత చేస్తుంది. మ్యాపింగ్ లింక్డ్ లేదా పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఉద్యోగుల చర్యలు. సో ఉద్యోగులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయంటే తమ మ్యాపింగ్ పూర్తయిందో లేదో తనిఖీ చేయాలి. పూర్తి అవ్వకపోతే వెంటనే పూర్తి అయ్యేలా చేసుకోవాలి. అవసరమైతే డిడిఓ సహాయాన్ని అయితే కోరాలి. మరి ఇప్పుడు డిడిఓలు మరియు ఉద్యోగులు కలిసి తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు ఏంటో చూద్దాము. డిడిఓల పని ఏంటి, ఉద్యోగులు చేయాల్సిన పని ఏంటి అనేది సపరేట్గా చూద్దాము. ఫస్ట్ డిడిఓలు. ప్రతి ఉద్యోగి సర్వీస్ వెరిఫికేషన్ని డిడిఓ సిద్ధం చేయడం డిడిఓ బాధ్యత. ఉద్యోగి ఎంప్లాయ్ వచ్చేసి సర్వీస్ వివరాలు తనిఖీ చేసుకోవాలన్నమాట. ఇక సర్టిఫికేట్ డిజిటల్ సంతకంతో అప్లోడ్ చేయడము డిడిఓ బాధ్యత. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ను తనిఖీ చేసుకోవడం ఎంప్లాయీ బాధ్యత. మ్యాపింగ్ పూర్తకపోయినా వాటిని గుర్తించడం, అంటే మ్యాపింగ్ ఏదైతే పూర్తి అవ్వలేదో వాటిని గుర్తించడం డిడిఓ బాధ్యత. మ్యాపింగ్ పెండింగ్ అయితే తక్షణమే పూర్తి చేయడం ఉద్యోగి యొక్క బాధ్యత. మరి బిల్లులు 17వ తేదీ నుంచి 25వ తేదీ లోపల అందరి బిల్లులు కూడా అప్లోడ్ చేయాల్సిన బాధ్యత డిడిఓల పైన ఉంటుంది. సో ఉద్యోగులు ఆ బిల్లులు అప్లోడ్ అయినాయా లేదనేది చెక్ చేసుకోవాలి. అప్లోడ్ కాకపోతే డిడిఓలను సంప్రదించి త్వరితగతిన 25వ తేదీ లోపల అప్లోడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉంటుంది.
ఇక ఈ కొత్త మార్పులు కొత్త అదనపు శ్రమను కలిగించవచ్చేమో కానీ ఇవి జీతాల ఖచ్చితత్వాన్ని, సో ఇది మనకు అదనంగా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితేనేమి, ఈ విధంగా సర్వీస్ సర్టిఫికేట్ అయితేనేమి, ఇవన్నీ అదనపు బాధ్యతలను కలిగించవచ్చు, అదనపు శ్రమను కలిగించవచ్చేమో కానీ ఇవి జీతాల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు, పారదర్శకత కోసము, ఆర్థిక నియమావళి ప్రకారంగా పనిచేయడానికి తీసుకున్న చర్యలుగా భావించాలి. ఏమైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే సంబంధిత ట్రెజరీ లేదా పే అండ్ అకౌంట్స్ శాఖ అధికారులను సంప్రదించండి. ప్రభుత్వ వెబ్సైట్ లేదా పోర్టల్లో కూడా సహాయ సమాచారం అందుబాటులో ఉంది. జీతాల బిల్లుల తయారీకి 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య మాత్రమే అవకాశం. సర్వీస్ వెరిఫికేషన్ మరియు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఈ రెండు పూర్తిగా తప్పనిసరి ప్రక్రియ. సకాలంలో చర్యలు తీసుకోకపోతే మే నెల జీతాలు కూడా నిలిపివేసే ప్రమాదము ఉంది. సో ఇది జీతాలు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అండి. ఇక డిఆర్ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు జియో నెంబర్ 28 డేట్ ఆన్ 15th March 2024 అండ్ జియో నెంబర్ 30 ప్రకారంగా 3.64% మరొక 3.64% రావాల్సి ఉందన్నమాట. సో ఈ యొక్క డిఎల్ అయితే ప్రకటించడం జరిగింది. 26% ఉండేది 30%, 30% నుంచి 33.67%కి డిఏ అనేది చేరుకోవడం జరిగింది అనమాట. సో దీని తర్వాత కేంద్ర ప్రభుత్వము జనవరి 2024 డిఏను ప్రకటించగా వీటిని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మనకు డిఏ అనేది 33.67% నుంచి 37.31%కి పెరుగుతుంది జనవరి 2024 డిఏ. సో మనం ప్రస్తుతం 19,000కు తీసుకుంటున్నటువంటి డిఏ 6,397 రూపాయలు కాస్త 7,087 రూపాయలు అవుతుందన్నమాట. సో ఈ విధంగా వారి బేసిక్ని బట్టి డిఏ అనేది పెరుగుతుంది, టేబుల్లో చూడవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వము జూలై 2024 డిఏను కూడా ప్రకటించేసింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సో మన పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా ఈ యొక్క డిఏలను అయితే ప్రకటించేసింది అనమాట. సో జూలై 2024 డిఏని మనకు ప్రకటించాల్సి ఉంది. సో ఈ విధంగా మనకు డిఏలు ప్రకటించడంలో ఇంకా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. జనవరి 2024, జూలై 2024, అలాగే జనవరి 2025 డిఏలు అయితే 3 పెండింగ్లో ఉన్నాయి. వీటిని ప్రకటించాలి. వీటి తాలూకా అరియర్స్ని కూడా సకాలంలో అయితే విడుదల చేయాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. మనకు మొదటి నుంచి 2018 జూలై నుంచి 2023 జూలై వరకు గల పెండింగ్లో ఉన్న డిఏల లిస్టు చూసుకోవచ్చు. ఒక డిఏ కూడా చెల్లించలేదు. ఎన్ని నెలలకు ఏ డిఏకి సంబంధించి ఎన్ని నెలలు పెండింగ్లో అనేది చూసుకోవచ్చు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చూడవచ్చు. ఈ విధంగా మనకు దాదాపుగా ఇంకా 3 డిఏలు ప్రకటించాల్సి ఉంది కాబట్టి వీడికే మనకు 212 డిఏలు ఉండగా, సో మరొక 3 డిఏల అరియర్స్ వచ్చేసి మనకు 250+ నెలలకు సంబంధించి డిఏలు అయితే చెల్లించాలి. ఈ అమౌంట్ ఒక్కొక్కరికి 4 to 8 lakhs వరకు కూడా ఉండొచ్చు. వారి బేసిక్ పేని బట్టి ప్రభుత్వం దగ్గర అరియర్స్లో అయితే ఉండిపోయింది. ఇక జిఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా ఈ యొక్క అరియర్స్ 3 సమాన వాయిదాలు అనగా ఆగస్టు, నవంబరు అండ్ ఫిబ్రవరి చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ యొక్క జియో నెంబర్ 30 ప్రకారంగా ఈ అరియర్స్ని కూడా 3 సమాన వాయిదాలు అనగా సెప్టెంబరు, డిసెంబరు అండ్ మార్చి 2025లో చెల్లింపులు చేయాల్సి ఉంది. సో ఉద్యోగ పెన్షనర్స్ జనవరి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారన్నమాట. జనవరి నుంచి కూడా ఈ యొక్క డిఎల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బకాయిలు అనేవి ఏర్పడ్డాయి. సో కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వల్లే ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. సో ఆ దిశగా ఈ మే నెలలో అయితే ఖచ్చితంగా వీటిని చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకుంటే 20,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ 27 months యొక్క 3rd ఇన్స్టాల్మెంట్ అమౌంటే 6,552 రూపాయలు రావాల్సి ఉంటుంది అనమాట. 23,000 బేసిక్ పే వారికి 7,535 రూపాయలు. ఈ విధంగా 32,000 బేసిక్ పే వారికి 10,400, 44,000 బేసిక్ పే వారికి 14,000, అలాగే
56,000 బేసిక్ పే వారికి 18,000, 68,000 బేసిక్ పే వారికి 22,200, 77,000 బేసిక్ పే వారికి 25,000 పైమాట, అలాగే 92,000 బేసిక్ పే వారికి 30,000 పైమాట రావాల్సి ఉందన్నమాట. సో ఈ డిఎల్ అన్నీ కూడా ఈ నెల అయినా కూడా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్స్ ఎప్పుడైతే గడువు ఇచ్చారో అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారనమాట. సో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభమైన తాజా డిఏ బకాయిలు కాబట్టి ఇవి. సో గత ప్రభుత్వాల్లాగా వాయిదాలు వేయకుండా ఈసారి ప్రభుత్వం వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు. సో అందుకోసం వారి సంవత్సరం జనవరి నెల నుంచే ఆశాభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ డిఎల్ సంబంధించి అయితే మనకు బిల్లులు రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు ఉన్న జీతాలు పెంచిన తాజా సమాచారము. ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెంచిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.